ఈ సినిమాకు దుర్గారావు గారు, డైరెక్టర్ వచ్చి పవన్ శంకర్ దాదాపు 10 సినిమాలు దాకా తీసుకున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సాలూరి అంటే ఇప్పటి నుంచి వాళ్ళు మ్యూజిక్లో ఉన్నారు. సాలూరి, సిద్ధార్థ్ వీళ్ళంతా చేశారు. మేము తిరుపతిలో ఇక్కడ ఉన్నాం కాబట్టి చలపతి అని నగిరి చలపతి సినిమా ఫీల్డ్లో టచ్ ఉంది మీకు. ఆయన మాది ఆ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నాం. సో మీరందరూ కూడా సినిమాలు చూస్తుంటారు, లేకపోతే చూడండి దయచేసి. ఎంత అద్భుతంగా నటించిందనేది మీకు తెలుస్తుంది. ఎంత ఈజ్ ఆ నటనలో ఎంత ఈజ్ ఉందనేది మనం చూడొచ్చు ఇక్కడ. సో ఆ అమ్మాయిని ప్రత్యేకంగా ఎలివేట్ చేయండి. సో తిరుపతి నుంచి ఇంతకుముందు మన రోజా గారు ఏ స్థాయికి వెళ్ళారో మనందరికీ తెలుసు. సో రోజా గారి తర్వాత తిరుపతి నుంచి వస్తున్న ప్రీతి నేహాన్ని కూడా అదే స్థాయిలోకి మనందరం తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ ప్రేమిస్తున్న సినిమాని ప్రమోట్ చేయండి. మన ప్రీతి నేహాన్ని కూడా అదే స్థాయిలో మనందరూ కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మొదటి సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆ అమ్మాయి ప్రతిభను గుర్తించిన నిర్మాతలు, దర్శకులు ఇంకొక 2 సినిమాల్లో కూడా ఆల్రెడీ అవకాశాలు ఇవ్వబడ్డాయి. సో ఆ అమ్మాయి ప్రతిభకు ఇదే నిదర్శనం. సో నెక్స్ట్ ఆ అమ్మాయి ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు రావాలని చెప్పేసి, ఇంకా మరిన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చి తిరుపతి తెలుగు సినీ రంగంలోనే అత్యుత్తమ హీరోయిన్గా స్థిరపడాలని చెప్పేసి మీరందరూ ఆశీర్వదించాలని, అలాగే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మాయిని ఆశీర్వదించి ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దీనిలో మీ సహకారం అండి. ఎవరైనా ఒక రంగంలో రాణించాలి అంటే పాత్రికేయ రంగం ఎంత అవసరం అనేది మాకు తెలుసు. సో మీరందరూ కూడా అమ్మాయిని ఆశీర్వదించి తిరుపతి బిడ్డను ఎలివేట్ చేసి రాష్ట్ర స్థాయిలో అమ్మాయిని ఎలివేట్ చేస్తారని కోరుతున్నాను. అలాగే పాత్రికేయ వ్యక్తులకి నమస్కారం. నేను తిరుపతిలో 20 yearsగా తిరుపతిలో నివసిస్తున్నాను. నేను చాలా వరకు తిరుపతి టీటీడీ గార్డెన్స్ కాంట్రాక్టర్గా 20 yearsగా ఈ తిరుపతి చుట్టుపక్కలంతా పచ్చదనం చేయడంలో నా పాత్ర చాలా ఉంది. దీనికి తోడుగా 20 సంవత్సరాలుగా మా పాప ప్రీతి ఎవరైతే హీరోయిన్గా ఉన్నదో ఆ పాప పుట్టినప్పుడే నేను తిరుపతిలో నర్సరీ స్టార్ట్ చేశాను. రాయలసీమలోనే నెంబర్ 1గా ఈ రోజు కూడా ప్రీతి గార్డెన్ నర్సరీ తిరుచానూరు రోడ్లో శిల్పావరం ఎదురుగా 20 ఏళ్ళు నడుపుతున్నాం. కానీ ఈ మధ్యకాలంలో అగ్రహారం సర్కిల్ సదరన్ స్పేస్కి పక్కకి మార్చాము. ఎందుకంటే తిరుపతి ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా పచ్చదనం చేయాలని ఒక సదుద్దేశంతో చేశాను. ఆ రోజు 20 సంవత్సరాల ముందు మా పాప పుట్టినప్పుడు స్టార్ట్ చేశాను. ఆ పాప పేరు ప్రీతి నేహ. ఈరోజు అమ్మాయి బెంగళూరులో BBA చేస్తూ ఫైనల్ ఇయర్ అయింది. అయిన వెంటనే సినిమాలతో ఆఫర్ రావడం, పాపను అయితే చేస్తానని చెప్పడం. మేము అంతా చిన్న సినిమా ఏదో చేస్తుంది అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి ఆ పాప పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్ కానీ, వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఎలా అయిన వాళ్ళ పరిస్థితి, ఈ అమ్మాయి దాదాపు 20-30 సినిమాల్లో తీసిందేమో అనే విధంగా చేస్తామని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. అదేవిధంగా సినిమా కూడా చాలా అద్భుతంగా తీశారు. కానీ తెలంగాణలో బ్రహ్మాండంగా రన్ అవుతూ ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆంధ్రాలో దగ్గర రాలేదు. ఈరోజు కిందటి నుంచి తిరుపతిలో మన శ్రీనివాస్ తేజాలో రన్ అవుతూ ఉంది. మా పాపను తిరుపతి వాసిగా, తిరుపతి ప్రజలందరూ ఆశీర్వదించి, ఆదరించి సినిమాను అందరూ చూసి ఆనందించి ఇంకా మా పాప ముందుకు వెళ్ళాలని మీరందరూ సహకారం ఉంటుందని, అదేవిధంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు రేటింగ్స్లో చూసుకుంటే కూడా 9.8 ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు ఉన్న సినిమాల్లో దాదాపు ఈ 10 రోజుల్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కడా లేదు. చూసిన ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉందని ముందుకొస్తున్నారు. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా, తిరుపతి చుట్టుపక్కల చిత్తూరు జిల్లా ప్రజలందరూ, చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా చూసి మా పాపను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ, ప్రజలందరికీ కోరుచూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పాప ఈరోజు ముందుకు వెళ్ళి ఇంకా 2 సినిమాలు ఆల్రెడీ 2 జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి పిలిపించాలనుకున్నాము, కానీ టైం లేక
పాలకులలో షూటింగ్ జరుగుతూ ఉంది. ఇలా అమ్మాయికి అనుకోకుండా ఈ ఫీల్డ్కి రావడం జరిగింది.